ఎమ్మెల్సీ కవిత విషయంలో బీఆర్ఎస్ నేతలు సైలెంట్ గా ఉండడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. ఎక్కడ ఏం జరిగినా వెంటనే స్పందించే కేటీఆర్ తన చెల్లి విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారనే చర్చ సాగుతుంది. ఇవాళ రెండు అంశాలపై ట్వీట్ చేసిన కేటీఆర్ కవిత విషయంలో మాట్లాడకపోవడం బీఆర్ఎస్ వర్గాలకు కూడా అర్థం కావడం లేదు. హరీష్ రావుతో కలిసి తండ్రి కేసీఆర్ ను కలిశారు కేటీఆర్. కవిత విషయంపై చర్చించడానికే కేసీఆర్ ను కలిశారని తెలుస్తోంది. అయితే ఆ సమావేశం తర్వాత కూడా కేటీఆర్ నుంచి ఎలాంటి రియాక్షన్ లేకపోవడంతో కవితను దూరం చేశారనే టాక్ నడుస్తోంది. ఎమ్మెల్సీ కవిత విషయంలో బీఆర్ఎస్ నేతలు సైలెంట్ గా ఉండడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిగా మారింది. ఎక్కడ ఏం జరిగినా వెంటనే స్పందించే కేటీఆర్ తన చెల్లి విషయంలో ఎందుకు మౌనంగా ఉన్నారనే చర్చ సాగుతుంది. ఇవాళ రెండు అంశాలపై ట్వీట్ చేసిన కేటీఆర్ కవిత విషయంలో మాట్లాడకపోవడం బీఆర్ఎస్ వర్గాలకు కూడా అర్థం కావడం లేదు. హరీష్ రావుతో కలిసి తండ్రి కేసీఆర్ ను కలిశారు కేటీఆర్. కవిత విషయంపై చర్చించడానికే కేసీఆర్ ను కలిశారని తెలుస్తోంది. అయితే ఆ సమావేశం తర్వాత కూడా కేటీఆర్ నుంచి ఎలాంటి రియాక్షన్ లేకపోవడంతో కవితను దూరం చేశారనే టాక్ నడుస్తోంది. రైట్, ఇదే అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా బ్యూరో చీఫ్ నరేందర్ అందిస్తారు. నరేందర్. రైట్ సందీప్, ఎమ్మెల్సీ కవిత బీఆర్ఎస్ కీలక నేతగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ కవిత పార్టీలో కొంత అంటిముట్టనట్టుగా ఉన్నటువంటి విషయం మనకు తెలిసిందే. ఎందుకంటే కేసీఆర్ కూతురుగా, కేటీఆర్ చెల్లెలిగా, హరీష్ రావుకు మరదలుగా ఉన్న ఆమె చాలా కాలంగా పార్టీకి దాదాపు 2 నెలల నుంచి కొద్దిగా సైలెంట్ గా ఉంది. ఆమె జాగృతికి కార్యకలాపాలను ముందుకు తీసుకెళ్తుంది. జాగృతి కార్యాలయాన్ని స్థాపించింది. ఆమె కొంతకాలంగా బీసీ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. అదేవిధంగా అంబేద్కర్ విషయాలు కానీ, అదేవిధంగా పూలేకి సంబంధించినటువంటి విగ్రహాలకు సంబంధించినటువంటి అంశం మీద కానీ, అదే సమయంలో మహిళల రిజర్వేషన్ సంబంధించినటువంటి అంశం మీద ఆమె కొంతకాలంగా మాట్లాడుతూ వస్తోంది. అయితే రీసెంట్ గా జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో బీసీ సంబంధించినటువంటి డిక్లరేషన్ అంశం కానీ, లేదంటే స్థానిక సంస్థల్లో 42% రిజర్వేషన్ అంశం మీద ఎమ్మెల్సీ కవిత ఇటీవల కాలంలో ధర్నా చౌక్ లో ధర్నా నిర్వహించింది. దాని తర్వాత ఢిల్లీకి వెళ్ళొచ్చింది. దాని తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన్న చేసినటువంటి వ్యాఖ్యల నేపథ్యంలో ఇద్దరు మాటలు తూటాలు పెంచుకున్నారు. దాని తర్వాత జాగృతికి సంబంధించినటువంటి కార్యకర్తలందరూ కూడా ఎమ్మెల్సీ తీర్మాన్ మల్లన్న అక్కడికి వెళ్ళారు, ఆఫీస్ దగ్గరికి వెళ్ళారు. అక్కడ ఫర్నిచర్ ధ్వంసం చేశారు. అక్కడ కాల్పుల వరకు కూడా వెళ్ళినటువంటి సందర్భాన్ని మనం చూసాం. దీని తర్వాత ఆయన ఒక అనిష్ట వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కొంత డిస్టర్బెన్స్ వాతావరణం నెలకొంది. దీనికి ఆమె కొంత ఎక్స్పెక్ట్ చేసింది. ఒక పక్క మండలి చైర్మన్ దగ్గరికి వెళ్ళింది, గుత్తా సుఖేందర్ రెడ్డి దగ్గరికి, డీజీపీ కార్యాలయం దగ్గరికి వెళ్ళింది. ఇమీడియట్లీ తీర్మాన్ మల్లన్న మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉంది, ఆయన సభ్యత్వాన్ని రద్దు చేయాల్సిన అవసరం ఉందని ఆమె ఒంటరిగానే వెళ్లి జాగృతి కార్యకర్తలతో కలిసి వినతి పత్రాలు అందజేసినటువంటి పరిస్థితి చూసాం. అయితే ఎప్పుడైతే తీర్మాన్ మల్లన్న ఆమె మీద వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో అప్పటి నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి ఆమె ఎక్స్పెక్ట్ చేసింది, కనీసం కేటీఆర్, హరీష్ రావుతో పాటు మిగతా లీడర్లైనా నాకు సంఘీభావంగా మాట్లాడతారు, లేదంటే ట్వీట్ చేస్తారు, ప్రెస్ మీట్ పెట్టి తీర్మాన్ మల్లన్నను వైఖరి పట్ల గట్టిగానే ఎండగడతారని ఎక్స్పెక్ట్ చేసింది. కానీ ఒక్కడు కూడా ఆమె అనుకున్నది ఏం జరగలేదు. ఈ రోజు కేసీఆర్ తో కూడా కేటీఆర్, హరీష్ రావుతో సమావేశమయ్యారు. ఇందులో ప్రధానంగా కవిత ఇష్యూనే మాట్లాడారంటూ సమాచారం వచ్చింది. కానీ ఎక్కడ కూడా బయటికి ట్వీట్ కూడా రాలేదు. వాస్తవానికి రోజు మొత్తంలో 3 నుంచి ఒక 5 ట్వీట్ల వరకు కేటీఆర్ ప్రతిరోజు చేస్తుంటారు. అధికారంలో ఉన్నప్పుడు కానీ, ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా కేటీఆర్ పలు అంశాల మీద, ఈ రోజు గురుకులాలకు సంబంధించినటువంటి ఒకళ్ళిద్దరు విద్యార్థులు చనిపోయినటువంటి సందర్భంలో ట్వీట్ చేశాడు. రైతాంగం సంబంధించినటువంటి ఇష్యూలో ట్వీట్ చేశాడు. కానీ తన చెల్లెలి పట్ల మరొక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి వ్యాఖ్యలు చేయడం పట్ల ఎక్కడ కూడా కనీసం ట్వీట్ చేయలేదు. హరీష్ రావు ట్వీట్ చేయలేదు. కనీసం ప్రెస్ మీట్లు కూడా ఇతర లీడర్లతో పెట్టించలేదు అనేటువంటి ఒక మనోవేదనకు ఆమె గురవుతున్నట్టుగా తెలుస్తోంది. అందుకే ఈ రోజు మొత్తం కూడా తన ఇంట్లోనే కవిత ఉంది. ఈ రోజు కొంతమంది జాగృతి కార్యకర్తలు మాత్రం మహిళా కమిషన్ దగ్గరికి వెళ్లారు. అక్కడికి వెళ్లి కంప్లైంట్ చేసే ప్రయత్నం చేశారు. తీర్మాన్ మల్లన్న మీద యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పే ప్రయత్నం చేశారు. కానీ కవిత మాత్రం ఇంట్లోనే ఉంది. కనీసం ఎవరన్నా ఫోన్ లో మాట్లాడతారేమని కూడా ఎక్స్పెక్ట్ చేసింది. ఎవరు కూడా కేటీఆర్ ఫోన్ లో మాట్లాడలేదు, హరీష్ రావు మాట్లాడలేదు. సొంత తండ్రి కేసు పరిస్థితి నెలకొంది. ఇదంతా కారణం ఆమె ఈ మధ్య కాలంలో లేఖలు రాయడం, ఆ లేఖల నేపథ్యంలో
పార్టీలో కొంతమంది దయ్యాలు ఉన్నాయని ఆమె చెప్పిన నేపథ్యంలో ఆ పార్టీలో ఉన్న దయ్యాలు ఎవరు అనేది చాలా క్లోజ్ గా అబ్జర్వ్ చేస్తే ఆ మీడియా ప్రతినిధులు కూడా ఆమె కొంత చెప్పే ప్రయత్నం చేసింది, కొన్ని లీకులు కూడా ఇచ్చే ప్రయత్నం చేసింది. తన అన్నతో పాటు హరీష్ రావు గాని అదేవిధంగా సంతోషరావు కావచ్చు, ఇట్లా కొంతమంది పార్టీలో నన్ను ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తున్నారు, నన్ను కుట్ర చేసే ప్రయత్నాలు చేస్తున్నారు అన్నటువంటి ఆలోచన కూడా ఆమె షేర్ చేసుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఈ నేపథ్యంలోనే కొంత కేటీఆర్ తో గ్యాప్ వచ్చింది, హరీష్ రావుతో గ్యాప్ వచ్చింది కవితకు. ఈ నేపథ్యంలో కనీసం తండ్రి అయినా ఈ విషయంలో జోక్యం చేసుకొని ఖచ్చితంగా ఈ ఫుల్ స్టాప్ పెట్టి మళ్ళీ కవితను దగ్గర తీసుకుంటారన్నటువంటి ఆలోచన చాలా మంది కూడా అనుకున్నారు. కానీ రోజు రోజుకు గ్యాప్ పెరిగిపోతుండడం, ఆమె సొంతంగా బీసీ అంశాన్ని తలకెత్తుకోవడం, ఇదంతా కూడా మనం జరిగినటువంటి పరిణామాలు చూసాం. అంతకంటే ముందు కూడా దాదాపుగా ఒక 1.5 year బ్యాక్ కూడా మనం చూసాం. లిక్కర్ స్కామ్ లో ఆమె ఇరుక్కుంది, మద్యం కుంభకోణంలో తిహార్ జైలుకి వెళ్ళింది, అక్కడ కొన్ని నెలల పాటు అక్కడ ఉండొచ్చింది. ఈ మొత్తానికి పార్టీ నాకు ఎక్కడ సపోర్ట్ చేయలేదని కూడా ఆమె తర్వాత జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా కొంతమందితో షేర్ చేసుకుంది. మీడియాతో కూడా చిట్ చాట్ లో కూడా ఆమె మాట్లాడిన సందర్భాన్ని మనం విన్నాం. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ లో కేసీఆర్ చేయాల్సినంత బిడ్డ కోసం చేశాడు, అన్న కూడా చేశాడు. కానీ ఈమె మాత్రం ఎక్కువ ఎక్స్పెక్ట్ చేసింది. కవిత ఖచ్చితంగా కూడా అనుకున్నంత మైలేజీ తీసుకురావాలి, అంటే నా ఉద్దేశంతో పార్టీ ఓటమి చెందింది, లిక్కర్ స్కామ్ లో నేను ఇరుక్కోవడం వల్లే పార్టీ నష్టపోయింది అన్నట్టు కొంతమంది దుష్ప్రచారం చేశారు. అనుకున్నంతగా ఎవరు కూడా ఫైట్ చేయలేదు, అవతల పార్టీ మీద అటాక్ చేయలేదు అని కూడా ఆమె ఎక్స్పెక్ట్ చేస్తూ వచ్చింది. ఈ మొత్తం సినారియోలో నిన్న జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో తీర్మాన్ మల్లన్న ఏదైతే అనుచిత వ్యాఖ్యలు చేశారని కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళిందో అక్కడ కూడా ఎవరు బీఆర్ఎస్ లీడర్ రాకపోవడం మనం ధర్నా చౌక్ లో చూసాం, అక్కడ కూడా ఎవరు రాలేదు. జరుగుతున్నటువంటి నిన్న మొన్న పరిణామాల్లో మీడియా చర్చలకు కూడా ఎవ్వరు కూడా ఆమెకు పాస్ట్ గా మాట్లాడడానికి ముందుకు రాని పరిస్థితి నేపథ్యంలో కొంత ఆలోచన పడింది. బట్ ఏదైనా కూడా ఆమె ఒంటరి వారు అయ్యారు అన్నటువంటి చర్చ జరుగుతోంది. అంటే ఒంటరి అయింది అని చెప్పడం కంటే కూడా కేసీఆర్ కుటుంబమే ఆమెను దూరం చేసిందని చెప్పకనే చెప్పాల్సిన పరిస్థితి వస్తోంది. కారణం ఏంటి అంటే ఆమె ఆ రోజు లేఖలు రాయడం కావచ్చు, పార్టీలో కొంత ఇబ్బంది పెట్టేలాగా చేస్తున్నారని కావచ్చు, రైతోత్సవ సభ వరంగల్ మీటింగ్ సంబంధించినటువంటి దాంట్లో కొంతమందితో ఇయ్యాల్సిందని చెప్పడం కావచ్చు, కేసీఆర్ స్పీచ్ ఇట్లా ఉంటే బాగుండేదని ఆమె చెప్పడం కావచ్చు, ఇట్లా చాలా అంశాల మీద ఆ రోజు ఆమె లేఖలో ప్రస్తావిస్తూ వచ్చింది. ఇవన్నీ కూడా పార్టీలో కేటీఆర్ కు నచ్చలేదు, హరీష్ రావుకు నచ్చలేదు, సొంత తండ్రికి కూడా నచ్చని పరిస్థితి నెలకొంది. అయితే ఆమె మాత్రం మొన్న కాళేశ్వరం కమిషన్ సందర్భంలో కేసీఆర్ పిలిచిన సందర్భంలో అక్కడికి వెళ్ళింది, ఫామ్ హౌస్ వెళ్ళింది, తండ్రిని సంఘీభావంగా వెళ్లే ప్రయత్నం చేసింది. కానీ ఆ రోజు కేసీఆర్ తన బిడ్డ పట్ల కొంచెం దూరంగానే ఉన్నారు, అసలు కనీసం మాట్లాడలేదు అనేటువంటి విషయాలు కూడా బయటికి కొంతమంది లీడర్ల ద్వారా బయటికి తెలియవచ్చాయి. ఏదైనప్పుడు కూడా ఈ మొత్తం ఎపిసోడ్ లో దాదాపు 2-3 నెలలుగా వస్తుంది. కేసీఆర్ కుటుంబానికి కవిత పూర్తిగా దూరం అయ్యింది, ఆమె సొంతంగా పార్టీ పెట్టుకోబోతుంది, పార్టీలో ఇక ఇమ్మడలేదు అనేటువంటి చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఆమె నెక్స్ట్ స్టెప్ ఏ ఉండబోతుంది అనేటువంటి చర్చ అయితే బీఆర్ఎస్ వర్గాల్లో ఉంటుంది. అయితే ఈ రోజు కేటీఆర్ హరీష్ రావుతో కొంతమంది లీడర్తో ఏదైతే చర్చలు జరిపారో ఈ చర్చలు ఖచ్చితంగా కూడా కవితకు పాజిటివ్ గా ఉండబోతున్నాయి. ఇక్కడి నుంచి కవిత విషయంలో అందరూ సంఘీభావంగా ఉండండి, ఆమెను మళ్ళీ నేను మాట్లాడి ఆమెకు ఏదైనా కీలక పదం అప్పచెప్తారన్న ఒక చర్చ కూడా జరిగింది. కానీ అది ఏది కాదు అని కూడా మరోసారి రుజువైంది. కనీసం ప్రెస్ మీట్ పెట్టకపోగా కనీసం ట్వీట్ కూడా చేయలేదు, తన చెల్లెల పట్ల గాని కేసీఆర్ కూతురు పట్ల కనీసం చూయించలేదు అన్నటువంటి ఆలోచన పార్టీ వర్గాల్లో వినిపిస్తుంది. బట్ ఇదే అదునుగా అటు కాంగ్రెస్ పార్టీ కూడా కేసీఆర్ కుటుంబాన్ని టార్గెట్ చేసి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. కనుక భవిష్యత్తులో ఎట్లాంటి పరిణామాలు ఉంటాయి, పార్టీలో ఎలాంటి విభేదాలు వస్తాయనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం అయితే కవిత ఒంటరి అయింది అనేటువంటి విషయాన్ని అయితే మనం అర్థం చేసుకోవచ్చు. బట్ పార్టీలో మాత్రం ఆమెకు ఎలాంటి సపోర్ట్ లేదు, కనీసం మోరల్ సపోర్ట్ కూడా ఇచ్చే పరిస్థితి కనిపించట్లేదు. నరేంద్ర, అంటే నిన్న మొన్న ఇదంతా జరిగిన తర్వాత కూడా అంటే బీఆర్ఎస్ నేతలు స్పందించకపోవడంతో కవిత కూడా ఏదైనా సంచలన నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందా? ప్రస్తుతం ఆమె గడిచే మనం 2 నెలల నుంచి క్లీన్ గా అబ్జర్వ్ చేస్తే ఆమె పార్టీ కార్యాలయం అనుకోవచ్చు ఒక విధంగా చెప్పాలంటే. జాగృతి కార్యాలయాన్ని ఆమె కొత్తగా స్థాపించడం కానీ, దాని తర్వాత ఒక్కొక్కటి స్టెప్ ఆమె ఒంటరిగానే బీఆర్ఎస్ కనీసం తెలంగాణ భవన్ గడప దొక్కట్లేదు. అదే సమయంలో కేసీఆర్ తో మాట్లాడట్లేదు, కేటీఆర్ తో మాట్లాడట్లేదు, హరీష్ రావుతో కనీసం ఫోన్ లో మాట్లాడట్లేదు.
సొంతంగా జాగృతిలో ఉన్నటువంటి కొంతమంది లీడర్తో ఆమె మాట్లాడుతుంది. నెక్స్ట్ స్టెప్ ఏం చేసుకోవాలనే దాని మీద మాట్లాడుతుంది. కొంతమంది కేంద్ర మంత్రులు కూడా వచ్చి ఆమె కవిత నివాసానికి వచ్చి మాట్లాడిపోతున్నారు. ఆమె ఢిల్లీకి వెళ్ళింది. మొన్న కొంతమంది ఢిల్లీకి తీసుకెళ్తే, కొంతమంది ఫ్లైట్ లో కూడా తీసుకెళ్ళింది. మొత్తం ఎపిసోడ్ లో ఆమె ఏదో చేయబోతుంది, సొంత పార్టీ ఏమైనా పెట్టబోతుందా అనే చర్చ కూడా జరుగుతోంది. బట్ చూడాలి. అండ్ 2 ఇయర్లీ ఇంకా 3-3.5 సంవత్సరాల పాటు ఇంకా ఈ అసెంబ్లీకి గడువు ఉంది కనుక వచ్చే 1.5 ఇయర్ దాకా వెయిట్ చేసే ధోరణి కనిపిస్తోంది. దాని తర్వాత బీసీ లైన్ తోటి మహిళా సాధికారత పేరుతోటి ఒక కొత్త పార్టీ పెడతారనేటువంటి చర్చ అయితే పొలిటికల్ సర్కిల్లో వినపడుతుంది. చూడాలి ఆమె నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది. నిజంగానే కేసీఆర్ గానీ బీఆర్ఎస్ పార్టీ పూర్తిగా ఆమె దూరం పెడుతుందా, లేదంటే రానున్న రోజుల్లో కొంత ఆమె దగ్గర తీసే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే ఆమె మొదటి నుంచి చెప్తుంది, మీడియా కొన్ని లీక్లు ఇస్తుంది, ప్రెస్ మీట్ లో కూడా కొన్ని మాటలు మాట్లాడుతుంది. బీఆర్ఎస్ అనేటువంటి పదం వాడట్లేదు, జై కేసీఆర్ అనే పదం వాడట్లేదు, కనీసం కేటీఆర్ ప్రస్తావన కూడా తీసుకురావట్లేదు ప్రెస్ మీట్ లో. అంటే ఖచ్చితంగా పార్టీకి దూరం కాబోతుంది అనేటువంటి లీక్స్ అయితే మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కనుక ఆమె అలాంటి నేపథ్యంలో భవిష్యత్తులో ఎలాంటి స్టెప్ తీసుకోబోతోంది అనేది ఆర్థికంగా అంగబలం ఉండొచ్చు, కానీ ఖచ్చితంగా పార్టీలో తండ్రి సపోర్ట్ లేకుండా ముందుకు వెళ్ళడం ఎంతవరకు కరెక్ట్ అనేది కూడా జరుగుతోంది. కనుక చూడాలి. ఇప్పటివరకైతే కేసీఆర్ పదాన్ని అక్కడక్కడ వాడుతున్నప్పటికీ కూడా బీఆర్ఎస్ అనే లైన్ తీసుకోవట్లేదు. ఎక్కడ కూడా మోరల్ సపోర్ట్ కూడా ఎక్కడ కూడా దొరకని నేపథ్యంలో ఆమె ఎలాంటి స్టెప్ భవిష్యత్తు తీసుకోబోతోంది, సొంత పార్టీ ఏమైనా పెట్టబోతుందా అనేది మనం చూడాల్సిన అవసరం ఉంది. సందీప్. రైట్, థ్యాంక్ యూ నరేందర్.